తిరుమలలో భక్తుల రద్దీ రోజు రోజుకి పెరుగుతుంది. 67,127 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా వారిలో 22,910 మంది తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ద్వారా 3.5 కోట్ల ఆదాయం రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానంకు మంచి ఆదాయం లభించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 9 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండగా టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అధికారులు అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారం అందించారు. భక్తుల రద్దీతో ఆలయం వద్ద సందడి నెలకొంది. టీటీడీ భక్తులకు మరింత పారదర్శక సేవలను అందించేందుకు ఈ కేవైసీ విధానాన్ని త్వరలో అమలు చేయనుంది. ఇందులో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, వివిధ రకాల ఆర్జిత సేవలు, అన్ని రకాల టికెట్లు, తిరుపతి మరియు తిరుమల వసతి గదుల బుకింగ్ అన్ని ఆధార్ ధృవీకరణ ద్వారా పొందాల్సి ఉంటుంది. దీని అమలు ద్వారా టికెట్ బుకింగ్ లో దళారుల జోక్యాన్ని పూర్తిగా అరికట్టాలని టీటీడీ అధికారులు నిర్ణయించుకున్నారు. ఈ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అవసరమైన గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. టీటీడీ కొత్త పాలక మండలి మొదటి సమావేశంలోనే ఆధార్ ధృవీకరణపై నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొందింది. ఆధార్ ధృవీకరణ వల్ల టికెట్ బుకింగ్ లో మరింత పారదర్శకత పెరుగుతుందని, టికెట్ లేదా టోకెన్ తీసుకున్న వ్యక్తికి బదులుగా మరొకరు దర్శనానికి రావడం, వారి పేర్ల మీద గదులు బుక్ చేయడం వంటి లోపాలను నివారించవచ్చని టీటీడీ అధికారులు తెలిపారు. ఇకపై భక్తులు స్వయంగా టికెట్లు, టోకెన్లు తీసుకోవాల్సి ఉంటుంది.